తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెడ్డబోయిన గోపి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరు తొలగించారని, ఆ మూలాలున్న ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి పేరిట అనేకం ఉన్నాయని వారి పేర్లను కూడా తొలగిస్తారని సవాలు విసిరారు. సిరిసిల్ల కార్యకర్తలు పోరాట యోధులని, బీఆర్ఎస్ పాలనలో యువరాజు సిరిసిల్లకు వస్తుంటే అడుగడుగునా అడ్డుకొని ప్రజా వ్యతిరేక పాలనపై పెద్ద పోరాటాలు చేశారని, ఆ భయానికే యువరాజు తాను వచ్చే ముందు బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి జైలుకు పంపేటోడని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీతో గెలుపని అన్నారు. అధ్యక్షుడు ఎన్నికల సందర్భంలో జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి దీని ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల దమ్మేంటి, బీజేపీ కార్యకర్తల గెలుపు ఏ విధంగా చూపడానికి ఒక మంచి అవకాశాన్ని తీసుకుని ఆత్మీయ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దాని యొక్క జయంతి కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు. ఆయన మద్రాసులో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను మద్రాసు నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసలు భాష వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. ఇవాళ హరిజనులను దేవాలయాలకు రానియని పరిస్థితిలో ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయాలకు ప్రవేశం కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం పాల్గొంటారు. మన విషయానికి వస్తే గోపి గ్రూపు అది బీజేపీ గ్రూప్. ఇక్కడ అందరూ కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూసింది. నాకు పొద్దున్నే నరేంద్ర గారు కలిసింది, ఆల్మోస్ట్ నరేంద్ర గారు పొద్దున్నే కలిసింది. నేను చెప్పిన అన్నా నేను మీ నాయకుడు ఒకటి మమ్మల్ని మా కార్యకర్తలు గెలిపించమని. నిన్ను మీ నాయకుడు ఒకటి మమ్మల్ని మాత్రం మా కార్యకర్తలు ఎమ్మెల్సీలో గెలిపించారు. అవునా కదా? ఏ పండించిన కార్యకర్తలు 25 ప్రభావి 50 ప్రభావి పేరుతో ఒక్కొక్క కార్యకర్త పెద్దలు మీసాలు వేసుకొని 15-20 రోజులు దుమ్ము పండించినట్టు. పోలింగ్ రోజు ఒక్కొక్క బూత్ దగ్గర కార్యకర్తల సంఖ్య చూస్తే కాంగ్రెస్ ప్రిఫరెన్స్ పేరు ఇక బీఆర్ఎస్ అనట్లేదు. ఇక్కడ ఉన్న యువరాజు ఇక్కడ అంటే సిరిసిలో ఉపయోగం రాజన్న సిరిసిల్ల సమస్య చాలా ఉపయోగిస్తుంది. ఏదో మీటింగ్ అని మేము చెప్తాను. ఎందుకంటే ఆ దరిద్ర పాలనలో, ఆ కుటుంబ పాలనలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు